చంద్రబాబు నాయుడు గారి అరాచకాలు, దుర్మార్గాలు, అధికార దుర్వినియోగం, తప్పుడు కేసులు, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన క్షణం నుండి కూడా, ఆ రోజు నుండి కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలి వదిలేశారు. దానికి కారణం వైఎస్ఆర్సీపీ శ్రేణుల పైన కక్ష సాధింపు. ఆ సాధింపులే లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్నారు తప్ప హత్యలు, దాడులు, అలాగే విధ్వంసాలు నిత్య కృత్యమైపోయాయి. పరిపాలనా విధానంలో మరి ఎవరైనా, ఏ ముఖ్యమంత్రి అయినా చెబుతారు, నాకు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు, ఈ రెండు పైనే మా దృష్టి అంతా కూడా చెబుతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన బిడ్డ కలిపి వీళ్ళిద్దరూ కూడా మరి రెండు కళ్ళు అనేటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని పక్కకు పెట్టేసి ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన, కార్యకర్తల పైన ఎప్పుడు కూడా దాడులు చేయించడం, విధ్వంసాలు సృష్టించడం, కేసులు పెట్టడం, భయాందోళన కల్పించడమే. దాని ప్రత్యేకంగా ఏమిటంటే ఆయన ఎన్నికల ముందు చెప్పినట్టుగా వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఆ అమల్లో భాగంగానే దిగజారిపోయినటువంటి ఈ రోజున లాండ్ ఆర్డర్ కానివ్వండి, ఇవాళ ప్రజాస్వామ్యంగా ప్రజా పరిపాలన అనేది ఎక్కడ కూడా కనపడదు. దానికి కారణం, దాన్ని దిక్సూసి ఒకటే, వీళ్ళ రౌడీజం తోటి ప్రజలను భయభ్రాంతులు చేయటం, పథకాలు ఇవ్వలేదు ఏంటని అడిగితే వాళ్ళ మీద ఎక్కడ పడతారని ప్రజలందరూ కూడా భయంతో ఇవాళ బిక్కుమంటూ కూడా ఇవాళ జీవితాలు కొనసాగిస్తున్నారు.